కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా గెలవడం ఉన్నాయండి. వాళ్ళు అన్ని శక్తులు కలిసి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్తో సహా మోదీతో సహా వచ్చి ఏదో చేయాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం తప్పేం చేయలే, 3 రాజధానుల విధానం తప్ప అన్ని జిల్లాలు డెవలప్ చేసుకుంటూ వస్తాను అంటున్నాడు. దాన్ని వ్యతిరేకించలే ఎవరు, సాగతిచ్చారే తప్ప. వాడు పెట్టిన మీటింగ్లు కానీ మంచి చెడు కార్యక్రమాలు కానీ అన్నీ బాగానే వచ్చాయి. ఎక్కడో జరిగింది. ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుంటుంది. మాకు కూడా అదే కావాలని ఉంది. ఈవీఎంలు నమ్మట్లా, ఎందుకంటే ఏది నొక్కినా అది అక్కడికి వెళ్తుంది అనేది పెద్ద పెద్ద మంత్రులే ఒప్పుకుంటున్నారు ఆ విషయాన్ని. అంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని మీద గెలిచాడు. ఆ రోజే చంద్రబాబు అన్నాడు, గెలిచినప్పుడు చంద్రబాబు అన్నాడు. ఇది కరెక్ట్ కాదు. మరి ఆయన నోటేమిటి ఎలా వచ్చింది? చంద్రబాబు ఇదివరకు 2019లో అధికారుల నుండి పరిపాలించాడు. వాళ్ళు లేవు అప్పులు గవర్నమెంట్లో ఇస్తానని సగం ఇచ్చాడు, సగం వేగనించాడు. దాని గురించి మాట్లాడలే జనాలు. సరే ఇవాళ అధికారం ఇచ్చారు, 5 సంవత్సరాలు సక్రమంగా పరిపాలించి అందరికీ అన్ని సక్రమంగా చూడమనండి. సుభిక్షంగా రోడ్లు మంచి చెడు డ్రైనేజీలు పేదవాళ్ళకి ముసలాళ్ళకి మొక్కలకి ఇప్పుడే స్టార్ట్ అయింది. ఏమన్నాడు? ఈ పెన్షన్లో లోపం ఉందండి, దానిలో లోపం ఉందా అన్నాడు. ఇప్పుడు సెక్యూరిటీ మీద మామూలుగా రన్నింగ్లో ఉన్నట్లో లోపాలు ఏముంటాయి? మీకు ఇస్తున్నారు 10 ఏళ్ళ బట్టి. ఇవాళ లోపం మీకు కింద నుంచి పైకి చెక్ చేయాలంటే ఏం చెక్ చేస్తావు? ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి హామీలు పథకాల కంటే చంద్రబాబు నాయుడు ఎక్కువ ఇస్తానంటున్నాడు. దేశం హాస్య వద్దంటున్నాడు, అదే వద్దంటున్నాడు, ఏదో నాశనం అవుద్ది అంటున్నాడు. మరి ఈడైంది ఆవాలిగా, దేన్నేమో తీసుకొస్తాడు. ఎక్కడ ఇవాళకి ఎవరి సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అదే 100 నిన్న మొన్న రానే వచ్చింది. 30 ఎకరాలు 40 ఎకరాలు రాజధానిని అమ్మేస్తాను, అమ్మి చేస్తాను అని ఎవడు చేసిన అదే చేస్తాడు. మరి దాని సంపద చుట్టూ ఇటు అంటారు. దాన్ని ఉన్నదాన్ని తెగలమ్మి చేసేటప్పుడు సృష్టి ఇటు అనరుగా. ఏమండే సంపద వచ్చేలా చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు 4 ఏళ్ళు పడద్ది. 5 ఏళ్ళు అందరిలాగా ఉంటుంది. ఇంకా మళ్ళీ చేయి డెవలప్ చూద్దాం. అది కాదని ఎవడంటున్నాడు? ఇప్పుడు పోలవరం ఆలస్యత కారణం వైసీపీ అని చంద్రబాబు నాయుడు కారణం వైసీపీ అది ప్రతిపక్షంలో ఉన్నాడండి నిన్నటిదాకా. నువ్వంటే నాకు ఇటదు, 1,00,000 మాట్లాడతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఏదో ఒక పార్టీ పెట్టాడు. అసలు ఆయన భాష ఆయన విధానం ఎలా ఉంది? మాట్లాడితే అడుగుతా సంపదకు వస్తా. అరే జగన్ ఎవడరా నువ్వు? అరే జగన్ ఈ భాష అవసరం రాజకీయ నాయకులకి? ఏమండి ఇవాళ నువ్వు ఉంటావు, రేపు నేను ఉంటాను, ఎల్లుండి ఆయన ఉంటారు, రేపు పొద్దున వీళ్ళిద్దరూ ఉండకపోవచ్చు, వేరే నాయకుడు రావచ్చు. కాదంటా మనం ఎవరు వాడిని అనడానికి? ఇప్పుడు రాత్రి వర్షం పడింది, ఇవాడు ఎండేస్తుంది. నిన్న పేదరికం, మీ నాన్నకు 100 కోట్ల ఆస్తి ఉంది, రేపు ఉండకపోవచ్చు. అది కలియుగంలో భగవంతుడు ఎరికాది, మనది కాదు కదా మార్పులని. ఏ పార్టీ అయినా సరే డెవలప్ చేసి అందరూ మంచిగా చూస్తే కావాల్సింది మంచిది. మంచి చేస్తానంటే ఎవడో దాన్ని వ్యతిరేకించడు, చేయమనే అంటాం. గతంలో కాస్త కూస్త ఆడు చేశాడు, నేను అదే చేస్తాను అంటున్నాడు. కానీ కింద నుంచి పైదాకా అది కరెక్టేం కాదు. అలా ఎన్ని రోజులు కూర్చుకుంటూ పోతావు నువ్వు? 1 రోజు 2 రోజులు 3 రోజులు లేదా 1 నెల. కక్షలు కార్పణ్యాలు అనేవి ఇప్పుడు పరిపాలించాలంటే మెసేజ్ జనాల్లోకి ఏం పోద్ది? ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నేను చేయకూడదు కదా, లేదా కోపతాపాన్ని తెలియక ఎవడం చేశాడు అనుకో, దాన్ని అంతటితో ఆపు, నోరు తెరు. నువ్వైనా సరే, నేను ఎత్తి మీద ఉన్న నాయకులైనా సరే, పెద్దోళ్ళైనా సరే, అయ్యా వాడు చేసింది మనం చేస్తే వాడికి మనకి తేడా లేదు కదా. ఇంట్లో 2 కొడుకులు ఉన్నారంటే 2 దొంగోడు ఉండరు. ఒకడు పోలీసు ఉంటాడు, ఒకడు ఆఫీసర్ ఉంటాడు, ఒకడు దొంగ ఉంటాడు. కానీ వాడు తల్లి తరిమేదిగా కాకపోతే చెప్తాం కరెక్ట్ కాదు, ఇది మంచిగా బతకడానికి అలా చెప్పను. యథార్థాలు ఆయన తీసుకోమనండి. అధికారంలోకి వచ్చాడు కదా, అక్కడికి వెళ్తే ఇప్పుడు ఇవన్నీ ఎలా తెలుస్తాయి? అయ్యి అలా తెలుస్తున్నాయి. ఇప్పుడు నానేమో 10 ఎకరాలు ఉందని చెప్తా నేనే అనుకోండి, అది అవునో కాదో కాగితాలు ప్రూవ్ అవుద్ది కదా. అయితే ఉందంటే లేదా లేదంటారు. దాన్ని నేను అడ్డం పడి ఏం చేస్తాను? అధికారం నీకు ఎలాగో లేదు. 5 ఏళ్ళ తర్వాత రాజు అవడం రెడ్డి అవడం. ఇప్పుడు నీదంటే సరిపోదు, నాదంటే సరిపోదు. ఆయనంటే ఆయనకు అవుద్ది, కాదంటే ప్రజల్లో అవుద్ది. న్యాయమే కదా అది.